ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల యుగములలో రాజువై ఉన్న సాటి లేని మా ప్రభువా, మరొకసారి మీ పాదపీఠం ఎదుట సాగిలపడి మీకు నమస్కరిస్తూ ఉన్నాం. అమూల్యమైన జీవమగల మీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మాతో మాట్లాడుటకు, మా జీవితాలు మార్చుటకు, మీకు మహిమకరముగా మలచుటకు మీరు సామర్థ్యము కలిగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ దాసుని బలపరచండి, మీరు బయలుపరచబడండి, మీ సన్నిధి మమ్మ అనుభవింపచేయండి. జీవము గల మీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తూ మమ్మందరినీ మీ స్వాధీనములోనికి తీసుకున్నామని ఘనతయు మహిమయు ప్రభావమును మీకు ఆరోపిస్తూ మమ్మందరినీ మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటూ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన జీవముగల దేవునికి ఘనతయు మహిమయు ప్రభావమును ఆరోపిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఉదయకాలమున ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని ధ్యానాలు మనం ప్రారంభం చేశాం. ఉన్న సమయాన్ని బట్టి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క తలంపు మాత్రమే మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఉదయకాలమున 4 అధ్యాయాల యొక్క అంశాలు మనం చూచాము, సారాంశాలు కూడా మనం చూడగలిగాం. 1వ అధ్యాయం ఏక మనస్సు, క్రీస్తే నా జీవితం. 2వ అధ్యాయంలో దీన మనస్సు, క్రీస్తే నా మాదిరి. 3వ అధ్యాయంలో ఆత్మీయమైన మనస్సు, క్రీస్తే నా మూలము. 4వ అధ్యాయంలో బలమైన మనస్సు, క్రీస్తే నా బలం. 1వ అధ్యాయంలో మూల వచనంగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. 2వ అధ్యాయంలో మూల వచనముగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. 3వ అధ్యాయంలో మూల వచనముగా ఏ విధము చేతనైనను క్రీస్తును సంపాదించుకొనవలనని అని మనం చూడగలిగాం. 4వ అధ్యాయంలో మూలవాక్యంగా నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ జంట నగరాల్లో ఇంగ్లీషు పరిచయం అనే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ 4 అంశాలను ఇంగ్లీష్లో కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను నేను. 1వ అధ్యాయం సింగిల్ మైండ్, క్రైస్ట్ మై లైఫ్. 2వ అధ్యాయము సబ్మిసివ్ మైండ్, క్రైస్ట్ మై ఎగ్జాంపుల్. 3వ అధ్యాయం స్పిరిచువల్ మైండ్, క్రైస్ట్ మై క్రైస్ట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ లైఫ్. ఇలాగ మనం అనుకోవచ్చు, క్రైస్ట్ ఈస్ ఆబ్జెక్ట్. 4వ అధ్యాయంలో స్ట్రాంగ్ మైండ్, క్రైస్ట్ ఈస్ మై స్ట్రెంగ్త్. సింగిల్ మైండ్, క్రైస్ట్ ఈస్ మై లైఫ్. సబ్మిసివ్ మైండ్, క్రైస్ట్ ఈస్ మై ఎగ్జాంపుల్. స్పిరిచువల్ మైండ్, క్రైస్ట్ ఈస్ మై ఆబ్జెక్ట్. స్ట్రాంగ్ మైండ్, క్రైస్ట్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఈ 4 అధ్యాయాలను ఈ రీతిగా మనం ధ్యానం చేయవచ్చు. 1వ అధ్యాయంలో పౌలు గారి యొక్క మనస్సంతా కూడా ఒకే ఒకటి, క్రీస్తు సువార్త. కనుక పౌలు గారు క్రీస్తు సువార్త పక్షాన వాదించాడు, స్థిరపరిచాడు, మరణించాడు. సువార్త కొరకే. అందుకే తన శ్రమలలో కూడా ఇతరులను ప్రోత్సహించాడు. వాస్తవానికి ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూల వచనంగా 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఆలోచన చేస్తారు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును
ఆనందించుడి. ఈ పత్రికకు ఉన్న మరొక పేరు కూడా ఆనంద పత్రిక అని మనం చూడగలం. పౌలు గారు ఎక్కడ ఆనందిస్తూ ఉన్నాడంటే ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసి ప్రభువునకు బయట లోకంలో ఆనందించలేడు. కనుక ప్రభువులో ఆనందిస్తాడు. ప్రభువులో ఆనందించే ఈ ఆనందం ఎల్లప్పుడూ ఉండేది. అందుకే ఇలాగంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని అన్నాడు. కనుక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే తాను శ్రమలలో ఉండి కూడా సంఘాన్ని ఎలాగ ప్రోత్సహిస్తూ ఉన్నాడంటే, నాకు ఏవేవైతే సంభవించాయో అవన్నీ కూడా సువార్త ప్రబలమగుటకే సంభవించాయి. అందులో మీరు కూడా భాగస్థులుగా ఉన్నారు. ఎలాగూ ప్రకటించుట ద్వారా మీరు భాగస్థులుగా ఉన్నారు, ప్రార్థించుట ద్వారా మీరు భాగస్థులుగా ఉన్నారు, పంపుట ద్వారా లేక పంచుకొనుట ద్వారా కూడా మీరు భాగస్థులుగా ఉన్నారు. కాబట్టి సువార్త పక్షమున వాదించుట యందు, దానిని స్థిరపరచుట యందు మీరు నాతో పాలువారుగా ఉన్నారు. కాబట్టి మీరు నా మనస్సులో ఉన్నారు, మీరు నా ఆత్మలో ఉన్నారు, మీరు నా హృదయములో ఉన్నారు. మీరు నా మనస్సులో ఉన్నారు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరు నా ఆత్మలో ఉన్నారు, ప్రభువులో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు నా హృదయంలో ఉన్నారు, నేను మీడల ఆప్యాయత కలిగి ప్రేమ కలిగిన వానిగా ఉన్నాను అని అన్నాడు. ఈ సత్క్రియను క్రీస్తు దినము వరకు దేవుడు కొనసాగిస్తాడు. ఇది ఆగిపోయే సత్క్రియ కాదు, ఇది సాగిపోయే సత్క్రియ. కనుక నా బ్రతుకు క్రీస్తే కాబట్టి ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతూ ఉంటే నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆ సంగతులు తర్వాతలో మనం చదివితే మనకు అర్థమవుతుంది 1వ అధ్యాయంలో. కనుక క్రీస్తు పేరు విన్నప్పుడు దేవుని హృదయం ఎలాగైతే ఉప్పొంగుతుందో, క్రీస్తు ప్రకటించబడినప్పుడు పౌలు గారి యొక్క హృదయం కూడా అలాగూ ఉప్పొంగుతుంది. అందుకే ఇలాగన్నాడు, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుతూ ఉన్నాడు, అందు నిమిత్తం నేను సంతోషిస్తూ ఉన్నాను, మీరు కూడా సంతోషించండి. ఇంకొక మాట మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. సువార్త పక్షమున వాదించుట యందు కలిపి చెరిపెడి భిన్నమైన సువార్త. ప్రస్తుత దినాల్లో అది విస్తరిస్తూ ఉంది. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలోనికి రాగానే, మేము ప్రకటించిన సువార్త కాక పరలోకము నుండి ఒక దేవదూత దిగివచ్చి మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక అని అన్నాడు. ప్రకటించిన సువార్త కాక. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ విషయంలో కేఫా మొహమాటంతో బలహీనుడయ్యాడు, బర్నబా మోసపరచబడినాడు. 2వ అధ్యాయంలో ఆ సంగతులు ఉన్నాయి. అందుకే పౌలు గారు ఇలాగంటాడు, ఏమంటాడు తెలిసిన, నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవుని దాసుడును కాకయే పోదును అని అన్నాడు. ఈ విషయంలో అంతం వరకు సత్యానికి నేను లోబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను. మొహమాటముతో కూడిన పని నేను చెయ్యను. మనుషుల మొహమాటం కొరకు నేను సేవ చేయటం లేదు. ఎందుకు తెలిసిన, నాకు ఏదైతే సత్యం అప్పగించబడిందో అది మనుషుల ద్వారా నా యొద్దకు రాలేదు, దేవుడే నాకు అనుగ్రహించాడు. తల్లి గర్భమందు రూపించబడినప్పుడే, నిర్మించబడినప్పుడే దేవుడు నన్ను ఏర్పరచుకున్న ఆ పని నిమిత్తమై ప్రాణాలకు తెగించి నేను పని చేస్తాను, మనుషుల మొహమాటం కోసము చూడను అని అంటూ ఉన్నాడు. విచిత్రం అనిపిస్తుంది కేఫా మొహమాటం చూడటం అనేది. బర్నబా మోసపరచబడినాడంటే వేరే సంగతి, కానీ కేఫా యూదులు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసిపోయాడు, మనుషుల మొహమాటం చూశాడంటే ఇక్కడ కేఫాను విమర్శించదలుచుకోవటం లేదు, కానీ ఇటువంటి ప్రమాదం ఎంత గొప్ప వాళ్ళకైనా ఉందని తెలియజేస్తున్నంతే. ఈ ప్రమాదం ఉంది, ఈ మొహమాట అనేది. ఎంత పేరు ప్రఖ్యాతులు పొందిన గొప్ప గొప్ప దైవజనులకు కూడా పొంచి ఉంది ఈ ప్రమాదం. ఏమిటా ప్రమాదం? మనుషుల ఎదుట మొహమాటముతో కూడిన సేవ. అందుకే పౌలు గారు ఏమంటాడు, అలాగు నేను
చేసిన ఎడల నేను దేవుని దాసుడిని కాకయే పోదును అంటాడు. పౌలు గారు అంతటి వాడే ఈ సువార్త నిమిత్తం, ఈ సత్య సువార్త నిమిత్తం ప్రార్థనా సహాయాన్ని కోరుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ విషయం ఉంది. వాక్ చాతుర్యముతో కాక వాక్ శక్తితో నేను సువార్త ప్రకటించినట్లుగా మీరు నా కొరకు విజ్ఞాపన చేయుడి. ఎవరి కోసం? పౌలు గారి కోసం. సువార్త పక్షాన వాదించి దానిని స్థిరపరిచిన పౌలు గారి కోసం ప్రార్థన చెయ్యాలని ఆయన విన్నవించుకున్నప్పుడు ఇక మనం కూడా అనేక మంది కోసం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏమిటి? వాక్ శక్తితో ఉన్నది ఉన్నట్లుగా సువార్త ప్రకటించాలని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు ఇలాగుంది. ఏలయనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. పై వచనాలు ఇలాగంటాడు. ఏమంటాడు తెలిసిన? ఈ సువార్త వలన మీరు రక్షింపబడితిరి, ఈ ఉపదేశాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను అని అన్నాడు. అర్థం కావాలంటే ఇలాగ ఒక వృత్తం, ఒక వలయం, ఒక సర్కిల్ ఉందనుకోండి. ఆ సర్కిల్ సువార్త అయితే ఆ సర్కిల్లో అంతా క్రీస్తే, ఇంకే ఇతరమైనవి అందులో లేవు. సువార్త ఒక సర్కిల్ అయితే ఏలైనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేబడిన. సువార్త అంతా క్రీస్తే. ఆయన్ను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. ఎవరికి సాక్షులు? ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాక్షులు. అంటే ఏమిటి? బూది గంతముల వరకు సువార్తను ప్రకటించండి. అంటే ఏం ప్రకటించాలి? నన్ను ప్రకటించండి. మీదట ఉంచాలనుకునే విషయం, ఆ సువార్తలో ఇక స్వస్థతలు లేవు, ఉద్యోగాలు లేవు, వివాహాలు లేవు, లేకపోతే గ్రహాలు లేవు. ఎందులో లేవు? సువార్తలో లేవు. వ్యక్తిగతంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అది వేరే విషయం. ఆయన ఆరోగ్యంలో కృపణిస్తాడు, విద్యలో సాయం చేస్తాడు, ఉద్యోగంలో సాయం చేస్తాడు, గృహాల్లో సాయం చేస్తాడు. మన అవసరాలు తీర్చే విషయంలో ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనం నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు అనేది వేరే అంశం. అది సువార్తలోని అంశం కాదు. అది నేను మీకు చెప్పాలనుకున్నాను. సువార్త అనగా 100% క్రీస్తే. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడి అన్నారు, అది క్రియల వలన కలిగినది కాదు. కనుక మన క్రియల ద్వారా కూడా మనం సంపాదించుకునేది కాదు రక్షణ. సువార్తలో మన క్రియలకు సైతం సంబంధం లేదు, విశ్వాసానికి మాత్రమే సంబంధం ఉంది. ఆలోచన చేయండి. ఈ సువార్తను స్థిరపరిచింది ఎవరు? ఎవరు స్థిరపరిచారు? పౌలు గారే. ఈ సువార్తను స్థిరపరచడానికి పౌలు గారు వాదించవలసిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే భిన్నమైన సువార్త వచ్చింది కాబట్టి. ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితి. భిన్నమైన సువార్తకు విరోధంగా సత్య సువార్తను ప్రకటించే విషయంలో మనుషులను మెప్పించటం కాదు, దేవునిని సంతోషపరిచే సేవ. ప్రస్తుతం దినాల్లోనే వాడుక ఏమిటంటే ప్రజలను సంతోషపెట్టే ప్రసంగాలు ఉన్నాయి, కానీ వాక్యానుసారమైన ప్రసంగాలు తగ్గిపోయాయి. వాక్యానుసారమైన బోధ తగ్గిపోయింది, ప్రజలను సంతోషపెట్టేవి ఎక్కువయ్యాయి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు తెలిసిన? సత్యమందు నిలిచి ఉండటానికి, స్థిరపరచటానికి మీరు నాతో కూడా పాలివారుగా ఉన్నారు. ఒక ప్రశ్న మన ముందుకు వెళ్ళే ముందు, నిజముగా సత్యం కోసం నిలవబడి ప్రభు వైపే చూస్తూ ఏ పరిస్థితి ఎదురైనా సరే నమ్మకంగా సేవలో ముందుకు సాగే సేవకుల కొరకు ఎన్ని సంఘాలు మద్దతుగా ఉన్నాయి? ఇక్కడ పౌలు గారు సేవకు
ఫిలిప్పీ సంఘం మద్దతుగా ఉంది. దేనిని బట్టి? సత్యాన్ని బట్టి. సత్య సంబంధమైన సేవకులకు ఎన్ని సంఘాలు వెన్నుతట్టి ప్రోత్సహించి ప్రోత్సాహకరంగా ఉన్నాయి. కలిపి చెరిపడి ముఖమాడ సంబంధమైన ముఖస్థుతి సంబంధమైన వారికి మద్దతుగా ఉన్నామా? సత్యం కోసం నిలబడి పనిచేసే వారికి మద్దతుగా ఉన్నామా? మన మద్దతు ఎవరికి? పౌలు గారు ఏమన్నాడు తెలిసిన? మీరు నాతో కూడా పాలివారుగా ఉన్నది సత్క్రియలో మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. ఎక్కువసేపు నిలవటానికి అవకాశం లేదు, ముందుకు వెళుతూ ఉన్నాను. 2వ అధ్యాయంలోనికి మనం రాగానే అక్కడ అంటూ ఉన్నాడు, క్రీస్తు దీన మనస్సు క్రీస్తేన మాదిరి అని అన్నాడు. సబ్మిసివ్ మైండ్ క్రైస్ట్ ఈజ్ మై ఎగ్జాంపుల్ అని అన్నాడు. దీన మనస్సు, లోబడి ఉండే మనసు, విధేయతతో కూడిన మనస్సు, దానికి శ్రేష్టమైన మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రక్షింపబడిన వెంటనే ఒక వ్యక్తికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పించే పాఠం కూడా అదే. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునండి, నా కాడి సులువు, నా భారము తేలిక అని అన్నాడు. నా యొద్ద నేర్చుకునుడి. ఏమి నేర్చుకోవాలి? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని అన్నాడు. ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, దీన మనస్సును నా యొద్ద నేర్చుకొనుడి అని అన్నాడు. మోషే యొద్ద నేర్చుకొనుడు అని కూడా అనలేదు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు మోషేను గురించి. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని అన్నాడు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఒక మానవునిగా మోషే ఒక విషయంలో విఫలమైనట్టు మనం చూడగలం. ఏ మాత్రం విఫలం కాని మాదిరి ప్రభు యేసుక్రీస్తు వారు. నా యొద్ద నేర్చుకొనుడి అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీనత్వమే మనకు మాదిరి. రక్షింపబడిన వెంటనే మనం ఆ పాఠశాలలో ప్రవేశించగానే నేర్చుకోవాల్సిన దీనత్వం కారణం ఏంటో తెలిసిన? ప్రతి పాపానికి మూలం, ప్రతి పాపానికి కారణం గర్వమే. గుర్తుపెట్టుకోండి. ఏ పాపమైనా సరే గర్వములో నుండే పుడుతుంది. మొదటి పాపం ఆదాము హవ్వలు దేవుని మాటను అతిక్రమించడం కాదు. మొదటి పాపం గర్వం, లూసిఫర్ గర్వం. ఆదాము హవ్వలను కూడా ఎక్కడ మోసపరిచాడంటే గర్వపు మాటలు చెప్పే మోసపరిచాడు. అవన్నీ మనకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను. అపవాది ఆదాము హవ్వలను మోసపరిచింది ఎక్కడంటే, ఇప్పుడు దేవుడు మీకు ఏ స్థాయి అయితే ఇచ్చాడో అది సరిపోదు, మీరు ఇంకా గొప్పగా ఉండాలి అని అన్నాడు. గర్వం అనగా నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, దేవుడు మనకి ఏ స్థాయినైతే ఇచ్చాడో దానిని మించి ఆశించటమే గర్వం. దేవుడు మనకిచ్చిన స్థాయిలో మనం ఒదిగిపోకుండా, దేవుడు మనకిచ్చిన వాటికంటే ఎక్కువగా ఆశించటమే గర్వం. లూసిఫర్ ఏం చేశాడు? దేవుడు తనకిచ్చిన స్థాయిని మించి ఆశించాడు. ఆదాము హవ్వలు ఏం చేశారు? దేవుడు వారికి ఇచ్చిన స్థాయిని మించి ఆశించారు. ఇప్పుడు మానవుని పరిస్థితి ఏంటి? ఏ చిన్న వ్యక్తి అయినా, భిక్షగాడినైనా సరే రోషంతో కూడిన ఒక మాట అంటే ఒప్పుకాడు. మనలో కూడా చాలా మంది అంటాంలేండి, మేం చేసినా పర్లేదు కానీ నన్ను అంటే నేను ఒప్పుకోను అంటాం. కారణం ఏంటి? మానవుని యొక్క హృదయంలో ఉండే ప్రతి పాపానికి కారణం ఏం తెలిసిన? గర్వం. తగ్గించుకోవటానికి ఏమాత్రం ఇష్టపడ్డు, దీనుడిగా ఉండటానికి ఏమాత్రం ఇష్టపడ్డు. తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో లోకములోని ఎంత గొప్ప వ్యక్తి అయినా పోల్చుకున్నా కానీ తానే గొప్పవాడు అనుకుంటాడు. వినండి, ప్రతి పాపానికి మూలం అంటే ఏంటో తెలిసిన? అర్థమయ్యే బాట చెప్పాలంటే వేరు.
ప్రతి పాపానికి వేరు గర్వం. ఆ గర్వమే చిగురించి పెద్ద వృక్షంలాగా మారుతుంది. గర్వం యొక్క పండ్లు ఫలిస్తాయి. అందుకే ప్రభు ఏం చేస్తాడో తెలిసిన, మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలంటే మనం దీనత్వాన్ని నేర్చుకోవాలి. ఏమి లేనివాడిగా ఉంటే అది పెద్ద విశేషం కాదు. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క దీనత్వం యొక్క శ్రేష్టమైన మాదిరి ఏమిటంటే అన్నీ కలిగిన వాడు ఏమి లేనివానిగా ఉన్నాడు. ఈ మాట మరలా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమి లేనివాడుగా ఉంటే పెద్ద విశేషం కాదు. సమస్తము కలిగినవాడు, అన్నీ కలిగినవాడు ఏమి లేనివానిగా ఉన్నాడు. ఎందుకు తెలిసిన? తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు తెలిసిన? నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి అని అన్నాడు. సహజంగా రొట్టె విరిచే కూడికలో ఈ సంగతిని ఎక్కువగా మనం ధ్యానం చేస్తాం. ఆయన అంచెలంచెలుగా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని అన్నాడు. దేవునితో సమానం అంటే దేవుడు అని అర్థం. ఎందుకంటే దేవునితో సమానం ఇంకొక దేవుడు ఉన్నాడు, ఆయనే దేవుడు. దేవునితో సమానంగా అంటే దేవుడుగా ఉండి. రెండవ మెట్టు చూద్దాం. మనుషుల పోలికగా పుట్టి దేవుడు మనుష్యుడు అయ్యాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు 100% దేవుడు, 100% మానవుడు. మనుషుల్లో కూడా ఎలా తగ్గించుకున్నాడు? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అని అన్నాడు. దాసుని స్వరూపానికంటే ఇంకా తగ్గాడు. ఎలా తగ్గాడు తెలిసిన? తనను తాను రిక్తునిగా చేసుకొని అన్నాడు. రిక్తుడిగా అంటే ఏంటి అర్థం? ఏమి లేనివాడు, ఒట్టివాడని అర్థం. అన్ని దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగులేదు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాడు? రిక్తునిగా, ఏమి లేనివానిగా ఉన్నాడు. సమస్తము కలిగిన వాడు ఏమి లేనివానిగా ఉన్నాడు. ఏమి లేకపోయినా అన్ని ఉన్నట్టు కనపరుచుకుంటాం మనం. మనకు ఏమి లేకపోయినా కూడా మన ప్రయత్నం ఏంటో తెలిసిన, గోల్డ్ లేకపోయినా రోల్డ్ గోల్డ్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని గోల్డ్ వేసుకోమని నేను చెప్పటం లేదండి, దాని సంగతే నాకు తెలియదు. దాని జోలికే మేము వెళ్ళాం, ఎవరం కూడా, మా కుటుంబం కూడా. నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, లేని దాన్ని కూడా కనపరుచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఏమి లేని వానిగా రిక్తులమై కూడా అన్ని ఉన్నట్టుగా నటిస్తాం, ప్రదర్శిస్తాం. అన్నీ కలిగిన ప్రభు రిక్తునిగా, ఏమి లేనివానిగా ఉన్నాడు. రిక్తునిగా చేసుకున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన దిగి వచ్చాడు. ఆయన మరణము పొందినంతగా అని అన్నాడు. మరణము పొందినంతగా మాత్రమే కాదు, ఇంకా తగ్గించుకున్నాడు. ప్రపంచంలో అత్యంత క్రూరమైన మరణ శిక్ష, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపెను. ప్రియమైన వారలారా, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్నప్పుడు యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం యెషయా ప్రభువు యేసుక్రీస్తు వారి మహిమను చూచాడు. అక్కడ దూతలు సైతం ఆయన ఎదుట నిలవలేక 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనుచు, 2 రెక్కలతో తమ కాళ్లను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధించబడుతున్నటువంటి వాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 12వ అధ్యాయం యెషయా ఆయన మహిమను చూచెను. అంత ఉన్నతమైన వాడు ఇక్కడ ఏమయ్యాడు తెలిసిన? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత ఉన్నతమైన వాడు లేడు, అంత తగ్గించుకున్నవాడు లేడు. దీనత్వమునకు శ్రేష్టమైన మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, దీన మనసు క్రీస్తేనా మాదిరి అని అన్నాడు. దేవుడు అన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు కుమారునితో, నీవు మరణము పొందినంతగా విధేయత చూపించాలి. అవును ప్రభా, మరణం వరకు నేను
సిద్ధమే. ఏ మరణం? శిలువ మరణం. ప్రియమైన వారలారా, ప్రభు మనకు ఏది అనుగ్రహిస్తే, ఏ స్థాయిలో ఏ స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటే అందులో మనం ఒదిగి ఉండటం దీనత్వం, మించి ఆశించటం, గర్వించటం అవుతుంది. వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, ఆ తదుపరి సమాజంలో కానీ దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో మనం ఏం చేయాలి? సంతృప్తి కలిగి ఉండి ప్రభువును స్తుతించాలి. అందుకే దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తూ ఉంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇశ్రాయేలీల యొక్క పాపం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ఏం చేసేవారు తెలిసిన? అరణ్యములో వారి అనుభవం ఏంటో తెలిసిన? రాలిపోయారు. కారణం ఏంటి చెప్పండి? వారి జీవితం అంతా సనుగుడు గొనుగుడు, సనగటం గొనగటం, దేవునికి విరోధంగా. ఎలాగో తెలిసిన? ఇశ్రాయేలీల యొక్క జీవితంలో 3 విషయాలు మనం గమనించగలం. ఒకటి, అనుభవిస్తూ ఉన్నారు దేవుని యొక్క కార్యాలన్నీ వారి జీవితాల్లో అద్భుతాలు. 10 అద్భుతాలు దేవుడు కలిగించలేదా? ఎర్ర సముద్రాన్ని చీల్చలేదా? అమాలేకీయుల మీద విజయం ఇవ్వలేదా? ఆకాశం నుండి మన్నాను కురిపించలేదా? పగలు రాత్రి వారితో కూడా లేడా? వారు నడిపిస్తూ లేడా? అనుభవిస్తూ లేడా? అనుభవిస్తూ ఆయనను అనుమానించారు. ఈ అరణ్యములో ఆయన మాకు ఆహారమును సిద్ధపరచగలడా? దేవుని అనుమానించటం, ఆయనను అవమానించటం గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో రాలిపోవటానికి గల కారణం ఏం తెలిసిన? అనుభవిస్తూ అనుమానిస్తూ అవమానించారు దేవుణ్ణి. దేవుడు మనకు ఏదైతే ఇవ్వాలనుకుంటాడో అది ఆయన సార్వభౌమ అధికారం. గుర్తుపెట్టుకోండి, దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. ప్రతి వానికి వాయువు కాని స్థాయిని బట్టి ఆయన తన కృప చొప్పున వ్యక్తిగతమైన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘములు ఇవ్వాల్సిన కృపావరాన్ని, సమాజంలో మనం కలిగి ఉండవలసిన స్థాయిని దేవుడే నియమిస్తాడు, నిర్ణయిస్తాడు. వాటిలో మనం ఎలా ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. ప్రతి విషయమునందును ఏం చేయమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి స్థాయిలో, స్థితిలో సంతృప్తి లేకుండా, సంతుష్టి లేకుండా, సనుగుడుతో గొనుగుడుతో దేవుని ఆరాధించగలమా? ఒకవేళ మన జీవితంలో సంతృప్తి లేకుండా ప్రభువుని ఆరాధించగలమా? మనకు జీవితంలో దేవుడిచ్చినటువంటి స్థాయితో తృప్తి చెందకుండా దేవుని మీదనే నిష్ఠూరమాడుతూ మనం ప్రభువుని ఆరాధించగలమా? అది ఏ ఆరాధన అవుతుంది? యోబు స్తుతికోడిగా పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? మనం ఎప్పుడు పెడతాం స్తుతికోడిక? యోబు ఎప్పుడు స్తుతికోడిగా పెట్టాడు తెలిసిన? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును, ఒక నిజమైన ఆరాధన. ప్రభు మనకిచ్చే ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువును స్తుతించాలి. ఇందులో ఆయన మాదిరిని తీసుకొని క్రింద మరో 3 ఉన్నారు దీన మనసు కలిగిన వారు. ఎక్స్క్యూజ్ మీ. కింద అదే 2వ అధ్యాయంలో కింది భాగంలోనికి వెళితే మరో 3 ఈ దీన మనసును అనుసరించిన వారు ఉన్నారు. ఎవరంటే, మొట్టమొదటిగా పౌలు గారిని మనం చూస్తాము, రెండవదిగా తిమోతిని మనం చూస్తాం, మూడవదిగా ఎపఫ్రోదితును మనము చూస్తాము. పౌలు గారిని మనం చూడగా అక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటి తెలిసిన? ఇలాగ చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయంలోనికి రండి. 17వ వచనం చదువుతున్నాను, 18వ వచనం కూడా చదువుతున్నాను. 2, 17, 18. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించుడి. విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడినప్పటికీ, పానార్పణమనే ఒక అర్పణ, ఒక్క మాటలో చెప్తున్నాను,
ఆ జంతువును వధించినప్పుడు, తెగ వేసినప్పుడు ఆ జంతువు యొక్క రక్తము చిల్లున చింది బలిపీఠాన్ని తడుపుతుంది. అలాగు నేను దేవుని యొక్క సేవలో, సువార్తలో ప్రాణార్పణముగా పోయబడినప్పుడు కూడా నేనేం చేస్తాను? దాని విషయమై సంతోషిస్తాను. ఎందుకు తెలిసిన? అది నా జీవితంలో దేవుని చిత్తం. తర్వాత 4వ అధ్యాయంలో రాగా ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, నేను దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ఆకలి కొని ఉండుట ఎరుగుదును, కడుపు నిండి ఉండుటకును ఎరుగుదును. ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. గమనించారా? ఏ స్థితిలోనైనా సంతృప్తి దేవునికి నిజమైన ఆరాధన. గుర్తుపెట్టుకోండి, సణుగులు గొణుగులతో అసంతృప్తి కాదు. పౌలు గారు ఒకవేళ ప్రభు నేను ప్రాణార్పణముగా పోయబడాల్సి వచ్చిన, నా ప్రాణాన్ని అర్పించవలసి వచ్చిన, అందులో నేనేం చేస్తాను? సంతోషిస్తాను. దేవుని సార్వభౌమాధికారాన్ని గౌరవించటమే నిజమైన ఆరాధన. దేవుని సార్వభౌమాధికారాన్ని అందరూ ఒప్పుకుంటారండి. ఎవరు ఒప్పుకుంటారు? లోకములో ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఏమంటారు? ఏదైనా మేలు జరిగిందనుకోండి, ఆ దేవుడు అంటారనరా? మేలు జరిగితే ఏమంటారు? ఏ దేవుని దయండి అని అంటారు. ఒకవేళ కీడు జరిగిందనుకోండి, ఏమంటారు? దేవుడు ఎందుకండి ఇలా చేశాడు అంటారు. అంటారా లేదా? దానికి అర్థం ఏంటి? దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తున్నారు వాళ్ళు. ఏది జరిగినది దేవుని ద్వారా జరిగిందని వారు గుర్తిస్తున్నారు. వారికి మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటి? ప్రత్యేకత ఏంటి? మనము దేవుని సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తాం. వారు గౌరవించరు, గౌరవించిన చేత కాదు. దేవుడు ఆపద మొక్కులు వారు. వారికి మేలు జరిగితే దేవుడు గొప్పోడు, కీడు జరిగితే దేవుని మీద వారికి నిష్ఠురం. అలాగే మనం ఉందామా? ఏది జరిగినా దేవుని సార్వభౌమాధికారాన్ని ఎరిగి, గుర్తించి, అంగీకరించి దేవునిని గణపరచటం. ఎంతవరకు గణపరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? మాదిరిని మనం చూస్తున్నాం. ఎంతవరకు గణపరిచాడు? ప్రాణము పెట్టినంత మట్టుకు, మరణము పొందినంతగా. ఏ మరణాన్ని పొందటానికి? శిలువ మరణము పొందిన మరణానికైనా సరే ఏం చేస్తాను? దేవా నీకు స్తోత్రాలు, సంతోషింతును అని అన్నాడు. పౌలు గారు ఏమన్నాడు తెలిసిన? ప్రాణార్పణముగా పోయబడినను నేను సంతోషిస్తాను. మీరు కూడా దేవుణ్ణి ఏమనొద్దు. ఒకవేళ నాకు ఆ పరిస్థితి వచ్చిందని మీరు కూడా దేవుని ఏం అనాల్సిన అవసరం అనకూడదు. మీరు కూడా నాతో కలిసి సంతోషించండి. క్రీస్తు మాదిరిని తీసుకున్న పౌలు. ఆ తదుపరి మనం గమనిస్తే తిమోతిని మనం చూస్తాం. తిమోతి ఎటువంటి వాడంటే, సువార్తలో ఒక తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేశాడో అలాగే తిమోతి నాకు కూడా సేవ చేశాడు. తిమోతికి దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో తిమోతి సమర్పణతో ఉన్నాడు. ప్రభు అప్పగించిన పని అందులో ఒదిగి మించి ఆశించకుండా దీనుడుగా ఉన్నాడు. మూడవదిగా మనం గమనిస్తే ఎపఫ్రోదితు. వాస్తవానికి ఇవన్నీ మనం చదవాలి, చూడాలి, కానీ అవకాశం లేదు, చెప్పుకుంటూ వెళ్తున్నాను. తర్వాత మీకు అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఎపఫ్రోదితు యొక్క జీవితం ఏంటో తెలిసిన? మీ ఉపచర్యలోను 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీ ఉపచర్యలోను ప్రభు నిమిత్తం ప్రాణం పెట్టడానికి కూడా ఎపఫ్రోదితు సిద్ధంగా ఉన్నాడు అని అన్నాడు. ఒకటి, మీ సేవ, మీ కొరకు సేవ చేసే విషయంలో ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు యొక్క సేవలో కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు తనకు ఆ స్థితినిస్తే దానికి ఇష్టపడటానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు మాదిరిని తీసుకొని దీనత్వాన్ని చూపిన 3 సేవకుల క్రింద మనం చూస్తూ ఉన్నాము. పౌలు, తిమోతి, ఎపఫ్రోదితు. ఈ 3కి 3 పేర్లు పెట్టవచ్చు మనం. పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని బట్టి ఏమంటాడు తెలిసిన? సంతోషించే క్రైస్తవుడు. నేను సంతోషిస్తున్నాను, మీరు కూడా సంతోషించండి, ఇక ముందును సంతోషించండి. సంతోషించే
క్రైస్తవుడు. రెండవదిగా తిమోతిని మనం గమనిస్తే సువార్త భారము కలిగిన సేవకుడు. ఆ విషయంలో ఎంతవరకు ఆయన తనను తగ్గించుకున్నాడు. మూడవదిగా గమనిస్తే ఎపఫ్రోదితు సమతూకము కలిగిన క్రైస్తవుడు. ఎలాగంటే తోటి వారి కొరకు, సహోదరుల కొరకు, సహోదరుల కొరకు మీ ఉపచర్యలో ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నిమిత్తం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. చదివితే సహాయకరంగా నేను ఆలోచన చేస్తున్నాను. 28 నుంచి 30 వరకు చదువుతాను చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 28 నుంచి 30 వరకు. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని ఘనపరుచుడి. ఇక్కడ గమనించండి, మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక మీ ఉపచర్యలో ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదు, క్రీస్తు పని నిమిత్తం చావటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఎడలను అలాగే దేవుని ప్రజల ఎడలను సమతూకము కలిగిన క్రైస్తవుడు. ఎవరు తెలిసిన? ఎపఫ్రోదితు ఇరువైపుల ఒక తక్కెడలో ఆయన ఉంచి ఒకవైపు దేవుణ్ణి ఒకవైపు ఆయన పిల్లలను ఉంచితే సమానంగా తూగుతున్నాడు. ఎవరి కొరకైనా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం తెలిసిన? దేవుడు ఆ స్థితిని నాకు ఇస్తే. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభు అంతా తగ్గించుకున్న వారు ఎవరు లేరు. ఆయనే మనకు శ్రేష్టమైన మాదిరిగా ఉన్నాడు. పరలోకపు మహిమను విడిచి శిలువ మరణం వరకు తగ్గించుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంతోషించే క్రైస్తవుడు, సువార్త భారము కలిగిన క్రైస్తవుడు, సమతూకము కలిగిన క్రైస్తవుడు. ఈ సందర్భంలో ఒక 3 విషయాలు క్లుప్తంగా మీదటి ఉంచి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన అంశం ఏమిటంటే దీనత్వం. ఈ దీనత్వంలో మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏ మాదిరి? స్పష్టమైన శ్రేష్టమైన మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంతవరకు మనం చూచాం. ఆయన అంత ఉన్నతమైన వారు లేరు, ఆయన అంత తగ్గించుకున్నవారు లేరు. అద్భుతమైన మాదిరి. ఇటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రపంచ చరిత్రలో చూడగలమా? కొన్నిసార్లు ఇలాగ అనిపిస్తుంది, విచిత్రం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసు తప్పించుకొని పోయాను. ఎవరు తప్పించుకొని పోయాడు? సృష్టికర్త తన ఎదుట, తన సృష్టి అయిన మనుషుడే పాపపు భ్రష్టత్వంలో ఉన్నవాడే తన ఎదుటికి వస్తే ప్రభు ఏమయ్యాడు? తప్పించుకొని గెలవగలిగిన సామర్థ్యం ఉండి కూడా ఏ లోకం నుండి ఏ వ్యక్తి అయినా సరే తన ఎదుటికి తనకంటే బలహీనుడు వస్తే బలవంతుడైన వ్యక్తి ఎవరైనా తప్పించుకొని పోతారా? తనకంటే బలహీనుడు తనకు ఎదురుగా వస్తే అతనికంటే బలవంతుడైన వ్యక్తి తప్పించుకొని వెళ్తాడు ఎక్కడైనా? కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పించుకొని పోవటం ఆయన తగ్గింపును సూచిస్తుంది. ఆయన చేతగానితనాన్ని కాదు. గుర్తుపెట్టుకోండి, తగ్గింపు వేరు, చేతగానితనం వేరు. యేసుక్రీస్తు ప్రభువారు చేతగాని వాడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకున్న వాడు, చేతైన వాడునై ఉండి తగ్గించుకున్నవాడు. మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవది దీనత్వానికి మాదిరి ప్రభువు. రెండవది మార్గం ఏంటో తెలిసిన? ఎలా దీనులము కాగలమో తెలుసా? వాక్య భాగాన్ని చదువుదాం చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనం 8. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఫిలిప్పి 2:8 చదువుతున్నాను చూడండి. ఇక్కడ ఏమన్నాడు హెబ్రీలకు రాసిన పత్రికలో? విధేయతను నేర్చుకొనెను. ఫిలిప్పి 2:8లోనికి రండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించు కొనెను. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలు ఏమన్నాడు? శ్రమల వలన విధేయతను నేర్చుకొనని. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఏమన్నాడు? ఎంతవరకు తగ్గించుకున్నాడు? శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఎక్కడ తగ్గించుకున్నాడు? తగ్గించుకోవటంలో విధేయతను చూపించాడు. మనకు అర్థం కావాలి. అక్కడ తగ్గించుకొనెను, దీనుడు అయ్యాడు. తగ్గించుకునే విధేయతను నేర్చుకున్నాడు. ఎలాగో తెలిసిన? శ్రమల ద్వారా. మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు, మార్గము శ్రమల ద్వారా. దీనత్వం ఎలా వస్తుంది చెప్పండి మనకు? శ్రమానుభవం ద్వారానే దీనత్వాన్ని నేర్చుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, చదువుదాం మరలా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 చదివాము. ఇప్పుడు 7వ వచనం చదువుదాం చూడండి. హెబ్రీ 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింప, ఒక మానవునిగా మనకు మాదిరి చూపిస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత ఏమంటాడు తెలిసిన? తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన యొక్క జీవితాల్లో గమనించండి, దేవుని అనుమతి లేకుండా, దేవుని సెలవు లేకుండా ఏది కూడా సంభవించటానికి వీలు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ చెప్పాడు, నా తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకలో ఒక్కటైనను నేల రాలదు అని అన్నాడు. యోబును శ్రమపరచడానికి కూడా దేవుని అనుమతి తీసుకున్నవాడు ఎవరు? అపవాది. వినండి, దేవుని సెలవు లేకుండా మన జీవితాల్లో ఏది కూడా సంభవించటానికి అవకాశం లేదు. ఒకవేళ దేవుడు మన జీవితాల్లో శ్రమను అనుమతిస్తే అది మనకేమి నేర్పించాలి? దీనత్వాన్ని నేర్పించాలి. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడంటే, నీ కట్టడలను అనుసరించి గైకొనినట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని అన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోనే 1వ అధ్యాయంలోనికి రండి. మరొక మాట చదువుదాం. 30వ వచనం చదువుతున్నాను. ఫిలిప్పీ 1:30. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను. ఎవరు అనుగ్రహించాడంటే శ్రమ జీవితాన్ని మనకు ప్రభువే అనుగ్రహించాడు. ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. వాస్తవానికైతే అధ్యాయాల తర్వాత విభజించారు. శ్రమ అనే పదాన్ని ప్రస్తావించి తర్వాత క్రీస్తుని గురించి మాట్లాడతాడు 2వ అధ్యాయం ప్రారంభంలో. విశ్వాసికి శ్రమ అవసరమని దాని యొక్క అర్థం. శ్రమ ఏమి నేర్పుంది తెలిసిన? శ్రమ ఏమి నేర్పించాలి మనకు? దీనత్వాన్ని నేర్పించాలి. పాత నిబంధన గ్రంథంలో ఊరికి ఒక్క ఉదాహరణ మాత్రం అలాగ మీదట ఉంచుతాను నేను. యోనా ప్రవక్త మనకు బాగా తెలుసు, మనకందరికీ తెలుసు. దేవుడు నినివేకు వెళ్ళమన్నాడు, వెళ్ళలేదు. తర్షీషునకు ప్రయాణం చేస్తున్నాడు, ఓడలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన సముద్రంలో పడవేయబడవలసి వచ్చింది. తిమింగలం యొక్క కడుపులోనికి వెళ్ళవలసి వచ్చింది. 2వ అధ్యాయంలో ప్రార్థన చేయవలసి వచ్చింది. ప్రార్థన చేస్తూ తన శ్రమనంతటిని అక్కడ వివరిస్తూ ఉన్నాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? నినివేకు దేవుడే పంపించాడు. మన జీవితాల్లో దేవుడు అనుమతించిన శ్రమలు ఏదైతే ఉన్నాయో అవి మనకు దీనత్వాన్ని నేర్పించాలి. తిరుగుబాటుకు కారణం కాకూడదు. గుర్తుపెట్టుకోండి.
ఒకానొక సమయంలో నా వ్యక్తిగతమైన జీవితంలో అర్థం కాని శ్రమను అనుభవించడం జరిగింది. బాధపడిన తర్వాత, కష్టపడిన తర్వాత ఆ తదుపరి ప్రభు నేను స్తుతించాను. ప్రభువా, ఈ శ్రమను నీవు నాకు అనుమతించినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పాను. ప్రభువును స్తుతించాను. ఆ శ్రమలో ఉండే ఆశీర్వాదాన్ని అనుభవించాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుని ప్రజలమైనటువంటి మనకు శ్రమానుభవం అవసరం. అది మనకు క్రొత్త కాదనే సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు గారు ఏమన్నాడు తెలిసిన? దీనత్వం కోసం ఏం చేశాడంట? శ్రమలోనికి వెళ్ళాడు. ఏమి శ్రమ తెలిసిన? నా శరీరమును నలుగుగొట్టి నేను దాన్ని లోపరుచుకొను చున్నాను అని అన్నాడు. ఎందుకు? దీనత్వాన్ని నేర్చుకోవడానికి. ఇతరులకు అర్థం కాని, లేక ఇతరులకు అర్థమయ్యేదైనా ఏదైనా శ్రమ నీ జీవితంలో సంభవించినప్పుడు ఒక్కసారి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు. ప్రభువా, ఈ శ్రమకు కారణం ఏంటో నాకు తెలియచేయమని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధానంలో గనక వేడుకొని ప్రార్థిస్తే ఒక అద్భుతమైన అనుభవంలోనికి అలా దేవుని కనికరాన్ని అనుభవిస్తాం. వాక్యం ఎలాగ తెలియచేస్తుంది? అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనింది. దేవుని కనికరాన్ని అనుభవిస్తామండి. అదొక అద్భుతమైన అనుభూతి. ఈ అనుభవంలో గుండా మనము వెళ్ళాలి. ఒకటి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2 మార్గము శ్రమలు. దేనికి? మేము వింటే కదా చెప్పడానికి అంటారా? దీనత్వపు మాదిరి ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. మార్గం ఏమిటి? మనకి ఇష్టం లేదు కాబట్టి చెప్పం. శ్రమానుభవమే మాదిరి. శ్రమల ద్వారా మనం విధేయతను నేర్చుకోగలం. అందులో కూడా ప్రభు యేసుక్రీస్తు వారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలు మనం చూడగలం. తాను పొందిన శ్రమల వలన అని మనం చూస్తాం. గమనించండి, దేవుడు ఏదైతే వ్యక్తిగతంగా మనకిచ్చిన దాన్ని బట్టి అది ఏదైనా సరే ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని నువ్వు వెర్రివానిగా ఉన్నా కూడా ఏం చేయాలి? నువ్వు అందులో తృప్తి చెంది దీనుడివై ప్రభువును స్తుతించాలి. తర్వాత కుటుంబంలో దేవుడు మనకి ఏదైతే అనుగ్రహిస్తున్నాడో దానిని బట్టి ప్రభువును స్తుతించాలి. సంఘములో దేవుడు ఏ కృపావరమైతే నీకు అనుగ్రహించాడో దానిని బట్టి నీవు ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే సంఘంలో కృపావరాలు అనుగ్రహించబడటం అనేది మన ఇష్టం కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ తన చిత్తము చొప్పున కృపావరాలు ఇస్తాడు. ఈ సత్యం మనకు అర్థం కాలి. మనం ఆశిస్తే వచ్చే కాదు, మనం కోరుకుంటే వచ్చే కాదు, పరిశుద్ధాత్మ ఇస్తాడంతే. చదివితే సహాయకరం. ఇది ఒక సిద్ధాంతపరమైన విషయం కాబట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. కొరింథీ మొదటి పత్రిక 12:11. ఆయనను వీటినన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున, ఆత్మ పెద్దక్షరాల్లో ఉన్నాడు పరిశుద్ధాత్మ, తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఆయన కార్యసిద్ధి కలుగజేసేటువంటి క్రమంలో ఆయన ఇచ్చిన కృపావరములో దీనులమై ఆత్మను ఆర్పకుండా పని చెయ్యాలి. సంఘములో ప్రభు ఇచ్చిన కృపావరం విషయంలో దీనులమై ఉండాలి. దీనత్వముతో కొనసాగించాలి. సమాజములో సైతం దేవుడు మనకి ఏదైతే స్థాయిని ఇచ్చాడు అందును బట్టి కూడా ప్రభువును స్తుతించాలి. పొరుగువానితో పోటీ పడకూడదు. సమాజంలో సైతం మనం ఉన్నటువంటి మన పరిస్థితుల్లో కూడా అంతిమంగా తద్వారా ఏం జరుగుతుందంటే, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలోనికి రండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. వచనం 4.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మహిమ ఎవరికండి? దేవునికి. అంతే. దీనత్వం యొక్క మాదిరి ప్రభు, దీనత్వం యొక్క మార్గము శ్రమలు, దీనత్వం ద్వారా వచ్చే మహిమ ఎవరికి? దేవునికి. మనం ఎప్పుడైతే ప్రభువును మాదిరిగా ఉంచుకొని విధేయతను నేర్చుకుంటూ దీనులం అవుతామో అప్పుడు మన ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అసలు మనం దేవుని మహిమ కొరకే సృష్టించబడ్డాం. ఇప్పుడు రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. మొదటిది ఏంటో తెలిసిన? మొదటిదిగా మనం గమనిస్తే 2వ అధ్యాయంలో శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించు కొనెను. ఇప్పుడు 11వ వచనాన్ని చదువుతున్నాను. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై. ఆ మాట గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అంతిమంగా ఏమి జరిగింది? ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు. యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకొనడం ద్వారా ఇప్పుడు ఎవరికి మహిమ కలిగింది? దేవునికి మహిమ కలిగింది. ఎందుకు దేవునికి మహిమ కలిగింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనుషుని పోలికగా పుట్టి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపుట ద్వారానే ఇప్పుడు ఎవరికి మహిమ కలిగింది? దేవునికి మహిమ. ప్రభువును మాదిరిగా తీసుకొని శ్రమానుభవంలో దీనత్వాన్ని నేర్చుకున్నడు ద్వారా అంతిమంగా ఫలితం ఏంటో తెలిసిన? దేవునికి మహిమ. అదే పౌలు గారు చెప్తూ ఉన్నాడు, నేను అన్ని విషయాల్లో సంతోషిస్తూ ఉన్నాను. కారణం ఏంటో తెలిసిన? ప్రభు నాకు ఇచ్చిన స్థాయిని బట్టి ప్రభువుకు స్తోత్రం. సమస్యలు రావడానికి గల కారణం ఏంటి తెలిసిన? పోటీకి గల కారణం ఏంటి తెలిసిన? గర్వం. ప్రతి పాపం ఎక్కడి నుండి పుడుతుంది తెలిసిన? గర్వంలో నుండి పుడుతుంది. మూలంలోనికి వెళ్ళండి, గర్వమే. అందుకే ప్రభు ఏం నేర్పిస్తుంది తెలిసిన? దీనత్వాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దీనత్వాన్ని నేర్పించే విషయంలో ఎంత అద్భుతమైన మాదిరి మన ప్రభు. ఎలా మాదిరయ్యాడు? శ్రమలలో మాదిరయ్యాడు. తద్వారా ఏం చేశాడు? దేవునిని మహిమపరిచాడు. అదే మరలా చదువుకున్నాం యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నీవు నాకు ఏ స్థితి అయితే ఇచ్చావో, ఏమైతే అప్పగించావో ఆ నీ చిత్తాన్ని నేను నెరవేర్చి ఇప్పుడు ఏం చేశాను? నిన్ను మహిమపరిచితిని. ఎలా ఉండి చివరకు శిలువ మరణం ద్వారా కూడా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందటంలో మొట్టమొదటి కారణం ఏంటో తెలిసిన? ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని పొందాడు అనగానే మన అందరము ఏకీభావంతో ఒక విషయాన్ని అందరం ఒప్పుకుంటాం. ఎందుకు? నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి, నాకు పాప క్షమాపణ దయచేయటానికి. అది రెండవ విషయం. మొట్టమొదటి విషయం ఏంటి తెలిసిన? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా ఆయనను మహిమపరిచాడు. తద్వారా ప్రతి మోకాలు ఎవరి దగ్గర వంగాలి? యేసు నామమున వంగాలి. తండ్రిని మహిమపరచడం ద్వారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మనం అందరము ఆయన ఎదుట మోకరిల్లుతున్నాం, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఆశ మనకు, దేవా నువ్వు నాకు ఇచ్చే ఏ స్థితి అయినా సరే ఏం చేయాలి? నీ చిత్తాన్ని నెరవేర్చే దీనత్వం నాకు కావాలి. దీనులు మాత్రమే దేవుని మహిమపరచగలరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ దేవుని మహిమపరిచాడో తెలుసా? ఎక్కడ చెప్పండి? ఆయన సింహాసనం మీద దూతలు ఆయనను మహిమపరిచారు. ప్రభు దేవుని ఎక్కడ మహిమపరిచాడు? శిలువలో మహిమపరిచాడు. అంటే శ్రమలలో మహిమపరిచాడు. ఒకటి, 2వ అధ్యాయాన్ని మనం చూస్తే దీన మనస్సునకు మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మార్గము శ్రమ అనుభవం, అంతిమంగా మహిమ దేవునికి చెందాలి. దేవుని మహిమ కొరకు మనందరం
ఉన్నాం. సమస్య ఏంటో తెలిసిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటో చెప్పండి. సమస్య కారణం స్వంత మహిమను వెతుక్కోవటమే. స్వంత మహిమ, సొంత గొప్పతనం, సొంత పేరు, సొంత ప్రఖ్యాతి, నేమ్ అండ్ ఫేమ్ మనం వ్యక్తిగతంగా ఆశించి సమస్యలు దేవుని స్థానాన్ని తీసుకొని ప్రమాదంలో ఉంటున్నాం. గుర్తుపెట్టుకోండి. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటి తెలిసిన? దేవుని స్థానాన్ని ఆశించటమే. లూసిఫర్ చేసింది అదే పని. హేరోదు దేవుని మహిమపరచలే. భవిష్యత్తులో క్రీస్తు విరోధి కూడా అదే ఆశిస్తాడు. చాలా ప్రమాదం. హెచ్చించుకున్నట్లు నష్టం ఉంది, తగ్గించుకున్నట్లు లాభం ఉంది. ముగింపులో ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక గాలి బుడగ ఎంత గాలి ఎక్కిస్తే, ఎంత గ్యాస్ కొడితే ఆ బుడగ ఏమవుద్ది? అంత పెద్దదవుద్ది, వ్యాపిస్తుంది అన్నమాట. అంతటితో ఆగిపోదు, ఇంకా ఎక్కువైతే ఏమవుద్ది? పైలిపోద్ది. అంతే. నాశనమునకు ముందు గర్వము నడుచును. కనుక ఎంతలో ఉండాలా? ఎంత గాలి ఉండాలో అంతే. ఎంతలో ఉండాలా అంతే. ఎంతవరకు తగ్గించుకోవాలో అంతే. అదేంటి? ఎంతలో ఉండాలంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన స్థాయి. మించిపోతే ఏమవుద్ది? నాశనమునకు ముందు గర్వము నడుచును అనే దానికి మన ఎదుట ఉదాహరణలుగా ఉన్నారు. మనకు అవసరం లేదు పేర్లు. కనుక ఎంత దీనులమై ఉంటే అంత శ్రేష్టము. ప్రశాంతంగా ఉంటాం. నేనేమి కాదనుకుంటే, నేనేదో ఒకటి అనుకుంటే సమస్యే. నేనేమి కాననుకుంటే ప్రశాంతంగా ఉంటాం. ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయంలో దీన మనస్సు, మాదిరి ప్రభువు, మార్గము శ్రమానుభవం, మహిమ దేవునికి. దేవుని మహిమపరచడానికి మనం ఎల్లప్పుడూ ప్రయాసపడదాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. సూర్యప్రకాశ్ గారు ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు తర్వాత యవనస్తులను మాట్లాడతారు.